ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికీ నమస్కారం అండి. మనం ఎప్పుడు స్టాక్ మార్కెట్ లో అండి హైప్ ఫ్లాషీ స్టాక్స్ గురించి ఎక్కువగా చెప్పుకుంటుంటాం, మాట్లాడుకుంటుంటాం కదండి. కానీ నిజమైన డైమండ్స్ ఎక్కడ దాగుకుంటే తెలుసా అండి? ఇప్పుడు వచ్చేసరికి మార్కెట్ లో వాల్యూ థీమ్ అనేది బాగా దుమ్ము రేపుతుందండి. ఎందుకంటే ఇన్వెస్టర్స్ హైప్ కన్నా సాలిడ్ కంపెనీస్ మీద దృష్టి పెడుతున్నారు. బయటకు గ్లామర్ లేకపోయినప్పటికీ లోపల బలంగా ఉన్న కంపెనీలు అదే అసలు జెమ్ అండి. ఫ్రెండ్స్, మనం ఎప్పుడు కూడా వాల్యూ ఇన్వెస్టింగ్ మీద ఫోకస్ చేయాలండి. అంటే ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంటాయి, కానీ అండర్ ద రాడార్ లో ఉంటాయి. ఇలాంటి బిజినెస్ ని మనం గుర్తించి పట్టుకొని లాంగ్ టర్మ్ కోసం కనుక ప్లాన్ చేసుకుంటే డెఫినెట్ గా అవి లాంగ్ టర్మ్ లో మంచి జెమ్స్ అవుతాయండి. సమ్ టైమ్స్ బెస్ట్ ఛాన్సెస్ మన కళ్ళ ముందే ఉంటాయండి. వాటిని పట్టుకోవడానికి ఉన్న ఒకే ఒక సింపుల్ ట్రిక్, అదే బుక్ వాల్యూని ఐడెంటిఫై చేయడం అండి. ఒక స్టాక్ తన బుక్ వాల్యూ కంటే తక్కువలో ట్రేడ్ అవుతుంటే అండ్ కంపెనీకి లో డెట్ ఉండి ఎర్నింగ్స్ కూడా స్టడీగా ఉంటే మార్కెట్ కనుక దాన్ని ఇగ్నోర్ చేస్తుంటే మనకు అది ఒక ఫ్యూచర్ విన్నింగ్ అవ్వచ్చండి. ఇప్పుడు ఇదే థీమ్ తో ఉన్న ఒక 4 స్టాక్స్ గురించి మనం చెప్పుకుందాం అండి. వీటి కంపెనీస్ యొక్క బుక్ వాల్యూ చాలా స్ట్రాంగ్ గా ఉంది, కానీ బుక్ వాల్యూ కంటే తక్కువగా ట్రేడ్ అవుతుంది. కాబట్టి వీటిని మన రాడార్ లో పెట్టుకోవచ్చండి. మన లిస్ట్ లో మొదటి కంపెనీ డెల్టా కార్పొరేషన్. ఈ డెల్టా కార్పొరేషన్ ఇండియాలో క్యాసినో, గేమింగ్ అండ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో ముందంజలో ఉన్న కంపెనీ. ఇది మన మార్కెట్ లో క్యాసినో బిజినెస్ లైవ్, ఎలక్ట్రానిక్, ఆన్లైన్ లో చేసే ఒకే ఒక లిస్టెడ్ కంపెనీ. ఇకపోతే ఈ కంపెనీ ఆన్లైన్ గేమింగ్ స్పేస్ లో కూడా అడుగు పెట్టిందండి. గాసియన్ నెట్వర్క్స్ అనే కంపెనీని ఎక్వైర్ చేసి వాళ్ళ adda52.com ఆన్లైన్ పోకర్ సైట్ అండి ఇది ఆపరేట్ చేస్తుంది. కంపెనీ ఫైనాన్షియల్ స్నాప్ షాట్ చూద్దామండి. కరెంట్ మార్కెట్ లో 83 రూపీస్ 50 పైసా వద్ద ట్రేడ్ అవుతుంది. ఇయర్ హై అయితే 142 రూపీస్, ఇయర్ లో అయితే 76 రూపీస్ 70 పైసా. దీని బుక్ వాల్యూ కదండి 99 రూపీస్ 50 పైసా ఉందండి. అంటే కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు 83.50 ఉంటే బుక్ వాల్యూ ఆల్మోస్ట్ 100 రూపీస్ దగ్గర, అంటే 99 రూపీస్ 50 పైసా దగ్గర ఉంది. ఫేస్ వాల్యూ అయితే 1 రూపీ అండి. డివిడెండ్ yield అయితే 1.5% ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 3.45%, ROCE బాగుంది 7.65%. ఇండస్ట్రీ పిఈ 35.7 ఉంటే స్టాక్ పిఈ 15 ఉందండి. ఎర్నింగ్ పర్ షేర్ 9 రూపీస్ 59 పైసా ఉంది. ప్రమోటర్ దగ్గర 33.7% ఉంది. పబ్లిక్ దగ్గర మాత్రం చాలా ఎక్కువ ఉంది 57.4%. ఎఫ్ఐఎస్ దగ్గర ఉందండి 2.69%. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ దగ్గర కూడా ఉందండి 6.27%. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 21.9% ఉంది. సేల్స్ గ్రోత్ విషయానికి వస్తే డిసప్పాయింట్ చేస్తుందండి, -11.1%. ప్రాఫిట్ గ్రోత్ కూడా చాలా డిసప్పాయింట్ చేసింది, -15.5%. ఒక రెడ్ మార్క్ అండి. కంపెనీ దగ్గర డెట్ అయితే 34.5 crore ఉంది, కానీ కంటింజెన్సీ లయబిలిటీస్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అండి. 16,909 crores ఉందండి. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2,238 crore ఉంటే కంటింజెన్సీ లయబిలిటీస్ మాత్రం 16,900 crores అండి. కంపెనీలో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, బుక్ వాల్యూ తో పాటు ఇంట్రిన్సిక్ వాల్యూ కూడా 90 రూపాయలు ఉందండి. సో కరెంట్ మార్కెట్ తో చూస్తే బుక్ వాల్యూ పైన ఉంది, ఇంట్రిన్సిక్ వాల్యూ పైన ఉంది, కానీ కంపెనీ దగ్గర ఒక భయంకరమైన విషయం కంటిన్యూస్ లయబిలిటీస్. ఎప్పుడు దీన్ని టైం టు టైం మానిటర్ చేసుకుంటూ ఉండాలి. 52 వీక్స్ అయినండి ఈ స్టాక్ 41.2% పడిపోయి ఉంది. కంపెనీ దగ్గర రిజర్వ్ చూపిస్తున్నారండి 2,638 crores అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చూపిస్తున్నారు 667 crores. సో ఉన్నంతలో హై రిస్కీ ట్రేడర్స్ డెఫినెట్ గా డెల్టా కార్ప్ మీద ఒక కన్నేసి ఉంచొచ్చు. మన లిస్ట్ లో రెండో కంపెనీ ఆంధ్ర షుగర్స్ అండి. ఈ కంపెనీ గురించి మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. ఈ కంపెనీ అండి షుగర్, ఇండస్ట్రియల్ ఆల్కహాల్, క్లోర్ ఆల్కలై ప్రొడక్ట్స్, ఆస్పిరిన్, సల్ఫ్యూరిక్ యాసిడ్, లిక్విడ్ అండ్ సాలిడ్ ప్రొపెలెన్స్ ని తయారు చేస్తుంది. అది కాక కంపెనీ క్యాప్టివ్ యూజ్ కోసం పవర్ జనరేషన్ కూడా చేస్తుందండి. ఆంధ్ర షుగర్ కి 4 ప్రధాన విభాగాల్లో పనిచేస్తుంది. 1 షుగర్ అండ్ ఎలాయిడ్ ప్రొడక్ట్స్, 2 క్లోర్ ఆల్కైల్ ప్రొడక్ట్స్, 3 ఇండస్ట్రియల్ కెమికల్ అండ్ లిక్విడ్ ప్రొపెలెంట్స్, 4 పవర్ జనరేషన్ అండ్ అదర్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అండి. కంపెనీ కొన్ని కొత్త ప్రాజెక్ట్స్ మీద దృష్టి పెడుతుంది. 1 6-TPD సోడియం సల్ఫేట్ రికవరీ ప్లాంట్, ఇన్వెస్ట్మెంట్ 120 మిలియన్ అండి. ప్రస్తుతం ఉన్న కాస్టిక్ సోడా ప్లాంట్ కి ఎనర్జీ సప్లై చేయడానికి 12 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ని ప్లాన్ చేస్తున్నారు. దీని కాస్ట్ అయితే 420 మిలియన్. కంపెనీ ఫైనాన్షియల్ స్నాప్ షాట్ చూస్తే కరెంట్ మార్కెట్ లో 78 రూపీస్ 40 పైసా వద్ద ట్రేడ్ అవుతుందండి. బుక్ వాల్యూ కదా మనం మాట్లాడుకుంటుంది. కంపెనీ బుక్ వాల్యూ 117 రూపాయలు ఉందండి. అండ్ ఇంట్రిన్సిక్ వాల్యూ చూస్తే 65 రూపీస్ 50 పైసా ఉంది. ఫేస్ వాల్యూ అయితే 2 రూపీస్. డివిడెండ్ yield అయితే 1.28% ఉందండి. ఇయర్లీ హై 116 రూపాయలు, ఇయర్లీలో 64 రూపాయలు 90 పైసలు ఉంది. 52 వీక్స్ అయినండి స్టాక్ 32.4% పడిపోయి ఉంది. ROE 2.51%, ROCE 3.54%, ఇండస్ట్రీ పిఈ 22.4 ఉంటే స్టాక్ పిఈ 19.7 ఉంది. ఇక ప్రమోటర్ హోల్డింగ్ విషయానికి వస్తే 47.3% ప్రమోటర్ దగ్గర ఉంది. అండ్ ప్రమోటర్ కూడా ప్లెడ్జ్ పెట్టున్నారండి 2.24%. అండ్ పబ్లిక్ దగ్గర మాత్రం చాలా ఎక్కువ ఉంది 50.1%. ఎఫ్ఐఎస్ దగ్గర 2.62% అండ్ డిఐఎస్ దగ్గర అయితే ఏమీ లేదండి. అండ్ కంపెనీ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అయితే 6.29%. సేల్స్ గ్రోత్
13.7%, ప్రాఫిట్ గ్రోత్ అయితే కాస్త డిసప్పాయింట్ చేస్తుంది, -25.6% ఉంది. కంపెనీ దగ్గర డెట్ 13.4 crore ఉంటే కంటిన్యూసీ లయబిలిటీస్ 12.9 crore ఉందండి. కంపెనీ దగ్గర రిజర్వ్స్ కూడా చూపిస్తుంది, 1565 crores రిజర్వ్ ఉన్నాయి, 322 crores ఇన్వెస్ట్మెంట్స్ కలిగి ఉంది. నెక్స్ట్ మన లిస్ట్ లో మూడో కంపెనీ GHCL టెక్స్టైల్స్ అండి. ఈ కంపెనీ 100% కాటన్ మరియు సింథటిక్ యాన్స్ ను తయారు చేసి సప్లై చేస్తుంది. GHCL యాన్ డివిజన్ భారతదేశంలో టాప్ యాన్ మ్యానుఫాక్చరర్స్ లో ఒకటి. ఇక్కడ తయారు చేసే యాన్ రేమండ్, టిసిచూరా మౌంటీ, స్కోటాస్, H&M, C&A వంటి ప్రముఖ అపెరల్ అండ్ టెక్స్టైల్ బ్రాండ్స్ కి సప్లై అవుతుంది. ప్రస్తుతం కంపెనీ దగ్గర బలమైన ప్రొడక్షన్ బేస్ ఉంది. 2 lakh రింగ్ స్పిన్డల్స్, 3320 రోటర్స్, 480 వోర్టెక్ పొజిషన్స్ అండ్ 5760 TFO స్పిన్డల్స్ కలిగి ఉంది. కంపెనీ రీసెంట్ గా ఒక ఎక్స్పాన్షన్ కూడా జరిగిందండి. జూలై 2025 లో GHCL టెక్స్టైల్ లిమిటెడ్ తన పరవై యూనిట్ మదురైలో ఉందండి. ఇది కొత్తగా ఏర్పాటు చేసిన ఫుల్లీ ఆటోమేటెడ్ మ్యానుఫాక్చరింగ్ సెక్షన్ లో కమర్షియల్ ప్రొడక్షన్ ని ప్రారంభించింది. దీనివల్ల కొత్తగా 25,536 రింగ్ స్పిన్డల్స్ జోడించబడ్డాయి. టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ నౌ 2,24,976 స్పిన్డల్స్ కి చేరింది. కంపెనీ ఫైనాన్షియల్ స్నాప్ షాట్ చూస్తే GHCL టెక్స్టైల్స్ కరెంట్ మార్కెట్ లో 81 రూపీస్ 90 పైసా వద్ద ట్రేడ్ అవుతుందండి. కంపెనీ బుక్ వాల్యూ మాత్రం చాలా అట్రాక్ట్ చేస్తుంది, 150 రూపీస్ అండ్ ఇంట్రిన్సిక్ వాల్యూ కూడా ఇంపార్టెంట్ గా ఉంది, 118 రూపీస్, ఫేస్ వాల్యూ 2 రూపీస్, డివిడెండ్ ఈల్డ్ 0.61%, ROE 3.96%, ROCE 4.53%, ఇండస్ట్రీ PE 23.1 ఉంటే స్టాక్ PE 13.6 ఉంది అండ్ ప్రమోటర్ దగ్గర 19.2% అండి. ఇది ఒకటే డిసప్పాయింట్ చేస్తుంది అండ్ దీనిలో ప్లెడ్జ్ పర్సెంటేజ్ కూడా ఉంది ప్రమోటర్ ది 1.09%. పబ్లిక్ దగ్గర మాత్రం చాలా లాక్ అయిపోయి ఉంది, అంటే పబ్లిక్ దగ్గర చాలా ఎక్కువ ఉండటం వల్ల ఏ మాత్రం పెరగడానికి ట్రై చేసినా అమ్ముకోవడానికే ప్రయత్నిస్తుంటారు పబ్లిక్. సో ఇది పబ్లిక్ దగ్గర 59.1% ఉంది, FIS దగ్గర 15.6%, DIS దగ్గర 6.08% ఉంది. కంపెనీ డెట్ అయితే 63.3 crore, కంటిన్యూసీ లయబిలిటీస్ కూడా ఉందండి 6.15 crore. ఇయర్లీ హై చూస్తే 116, ఇయర్లీలో చూస్తే 65 రూపీస్, అంటే 52 వీక్స్ అయింది. స్టాక్ 29.6% పడిపోయి ఉంది. సేల్స్ గ్రోత్ 5.79%, ప్రాఫిట్ గ్రోత్ 76.5% ఉందండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 9.76% ఉంది. కంపెనీ బుక్స్ లో రిజర్వ్స్ 14-18 crores చూపిస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్స్ కూడా లీడ్ గా ఒక 0.61 crores చూపిస్తున్నారండి. ఫ్రెండ్స్, ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కంపెనీ కమింగ్ ఇయర్స్ లో 10 బిలియన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ని స్పిన్నింగ్ మరియు నిట్టింగ్ ఆపరేషన్స్ ఎక్స్పాన్షన్స్ కోసం పెట్టబోతుంది. సో డెఫినెట్ గా ఈ కంపెనీ మీరు రాడర్ లో పెట్టుకుని వాచ్ లో పెట్టుకోండి. మన లిస్ట్ లో లాస్ట్ కంపెనీ డెన్ నెట్వర్క్స్ అండి. ఇది భారతదేశంలో ప్రముఖ మాస్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ. కంపెనీ కేబుల్ టీవీ, OTT ఎంటర్టైన్మెంట్, బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ ని అందిస్తుంది. డెన్ నెట్వర్క్స్ మెయిన్ గా డిజిటల్ కేబుల్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా టీవీ ఛానల్స్ ని పంపిణీ చేస్తుంది. అలాగే హై స్పీడ్ ఇంటర్నెట్ సర్వీసెస్ కూడా అందిస్తుంది. ప్రస్తుతం కంపెనీ 13 స్టేట్స్ లో 500+ సిటీస్ లో కేబుల్ టీవీ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ తో పనిచేస్తుంది. కంపెనీ ఫైనాన్షియల్ స్నాప్ షాట్ చూస్తే కరెంట్ మార్కెట్ లో 36 రూపీస్ 60 పైసా వద్ద ట్రేడ్ అవుతుంటే బుక్ వాల్యూ మాత్రం ఆల్మోస్ట్ డబుల్ 75 రూపీస్ 80 పైసా అండి అండ్ ఇంట్రిన్సిక్ వాల్యూ కూడా ఉందండి 51 రూపీస్ 50 పైసా. ఈ కీ పాయింట్స్ మనల్ని చాలా అట్రాక్ట్ చేస్తున్నాయండి. కంపెనీ ఫేస్ వాల్యూ 10 రూపాయలు ఉంది. ప్రమోటర్ దగ్గర చాలా బాగుంది, 74.9% ఉంది అండ్ ప్రమోటర్ ప్లెడ్జ్ కూడా 0 ఉందండి. పబ్లిక్ దగ్గర 24.2%, FIS దగ్గర 0.63%, DIS దగ్గర 0.14%, చాలా బాగుంది. ఇండస్ట్రీ PE 21.5 ఉంటే స్టాక్ PE 8.36 ఉంది, అట్రాక్టివ్ కనపడుతుంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 4.31%, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 5.28%, డివిడెండ్ ఈల్డ్ అయితే 0 చూపిస్తున్నారు. ఒక చిన్న డిసప్పాయింట్ విషయం ఏంటంటే సేల్స్ గ్రోత్ -5.3%, ప్రాఫిట్ గ్రోత్ -4.04%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 10.3% చూపిస్తున్నారండి. డెట్ 23 crores, కంటిన్యూటీ లయబిలిటీస్ మాత్రం చాలా ఎక్కువ చూపిస్తున్నారు, 190 కోట్లు. కంపెనీ ఇయర్ హై 56 రూపీస్ 50 పైసా, కంపెనీ ఇయర్ లో 28.10 పైసా అండ్ 52 వీక్స్ అండి. స్టాక్ 35.3% పడిపోయి ఉంది. బుక్స్ లో రిజర్వ్ కింద 3,143 crores చూపిస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్స్ అయితే 1,516 crores చూపిస్తున్నారు. ఫైనల్ గా కంపెనీ EPS చూస్తే 4 రూపీస్ 37 పైసా ఉందండి. ఫ్రెండ్స్, ఈ 4 స్టాక్స్ ని మీరు కనుక హై రిస్క్ ట్రేడర్ గానీ హై రిస్క్ మీడియం టర్మ్ ఇన్వెస్టర్ అయితే డెఫినెట్ గా మీ అనాలిసిస్ రిపోర్ట్ లోకి రాడర్ లో పెట్టుకుని దీని మీద ఒక కన్నేసి ఉంచండి. కానీ హై బుక్ వాల్యూ స్టాక్స్ అంటే మనకు డిస్కౌంట్ లో దొరికేలా కనిపిస్తాయండి. లో డెట్,
స్టడీ ఎర్నింగ్స్ ఉంటే మరీ హిడెన్ జెమ్ లాగా అనిపిస్తా ఉంటాయి మనకి. కానీ ఒక స్టాక్ బుక్ వాల్యూ కంటే తక్కువలో ట్రేడ్ అవుతుందంటే అది జమ్ అనుకోవడం తప్పు. ఎందుకంటే మార్కెట్ కూడా వ్యాలిడ్ రీజన్స్ ఉంటాయి. గ్రోత్ స్లోగా ఉండొచ్చు, మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉండొచ్చు, లేదా సెక్టార్ లోనే అసలు సమస్యలు ఉండొచ్చు. అందుకే ఒకే మెట్రిక్ మీద ఆధారపడి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం ఒక వాల్యూ ట్రాప్ కూడా పడిపోవచ్చండి. బెస్ట్ వే ఏంటి అంటే బుక్ వాల్యూను జస్ట్ ఫిల్టర్ గా యూజ్ చేయండి. ఫైనల్ డెసిషన్ తీసుకునేటప్పుడు కంపెనీ ఫండమెంటల్స్, మేనేజ్మెంట్ క్వాలిటీ, వాల్యుయేషన్స్ ని అన్ని చెక్ చేయాలి. సింపుల్ గా చెప్పాలంటే వాల్యూ స్టాక్ అంటే షార్ట్ కట్ కాదు, పేషెన్సీతో స్మార్ట్ పిక్ అన్నమాట. ఫైనల్ గా హై రిస్క్ ట్రేడర్స్, హై రిస్క్ ఇన్వెస్టర్స్ డెస్పరేట్ గా ఈ 4 స్టాక్స్ ని ఈ రాడర్ లో తెచ్చుకొని అనాలిసిస్ చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఇవి ఈ రోజు మన బుక్ వాల్యూ స్టాక్స్ విషయాలండి. మన మార్కెట్ లైవ్ అప్డేట్స్ ను మన బోత్ టెలిగ్రామ్ ఛానల్స్ లో రియల్ టైమ్ లో అప్డేట్ చేస్తామండి. కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందా వెంటనే లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి డైలీ మార్కెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మార్కెట్ ఇన్సైట్స్ తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.